మనోహరి రణవీర్ వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటుంది. చెంబ కిందనే కూర్చొని ఆలోచిస్తూ ఉంటే, "ఏంటి రణవీర్, ఈ చెంబాని కోల్కతా నుంచి టికెట్ వేసి మరీ పిలిపించావు. మళ్ళీ రిటర్న్ టికెట్ రెడీ చేసేసేయి. ఆ ఆత్మ చేతిలో 2 సార్లు ఓడిపోయింది. కాలా అని పిలిచింది. ఆ పామేమో ఇప్పుడు పరారీలో ఉంది. అసలు ఈవిడ మాంత్రికురాలేనా? నాకైతే డౌట్‌గా ఉంది. డబ్బుల కోసం ప్లాట్‌ఫార్మ్ పైన అడుక్కునే దానిలాగా కనిపిస్తూ ఉంది. అసలు ఆ ఘోరానే మేలు ఈవిడ కంటే కూడా అంతో ఇంతో తలపడ్డాడు. ఈవిడికి అది కూడా చేత కావటం లేదు" అని మనోహరి చెప్తుంటే, మనోహరి తక్కువ చేసి మాట్లాడకు అని చెంబ వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఏయ్, నువ్వేంటి నాకు వార్నింగ్ ఇచ్చేది? నేను చెప్పేటివన్నీ నిజాలే కదా. నీకు ఏమీ చేత కాదు. అసలు ఆ ఆత్మ చేతిలో నువ్వు 2 సార్లు ఓడిపోయావు. ఇక వెళ్ళిపో వెళ్ళిపో అని మనోహరి చెప్తూ ఉంటే, ఉన్నట్లుండి మనోహరి మాట ఆగిపోతుంది. దాంతో మనోహరికి మాట్లాడడం రాకపోవటంతో గొంతు పట్టుకొని విలవిల్లాడిపోతూ ఉంటుంది. మనోహరి ఏమైంది అని రణవీర్ అడుగుతూ ఉంటే, నాకు మాట రావటం లేదు అని మనోహరి సైగ చేస్తూ ఉంటుంది. నేనే రణవీర్, నా మాట పెడ చెవిన పెడితే వినికిడి పోతుంది. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నోట మాట పోతుంది. నన్ను అవమానిస్తే నేను ప్రాణాలు తీయటానికైనా వెనుకాడను. ఆ ఆత్మకి చాలా శక్తులు ఉన్నాయి. తన శక్తులతో ఎవరి ప్రాణాలైనా తేలికగా తీయగలదు. ఈ మనోహరియే తన ప్రాణాలు తీసిందని ఆ ఆత్మకి తెలిసినా కూడా, ఆ ఆత్మేమో ఈ మనోహరి ప్రాణాలు తీయకుండా వదిలేసిందంటే ఆ ఆత్మ ఎంత మంచిదై ఉండాలి. అన్ని శక్తులు పెట్టుకొని కూడా తన మంచి మనసుతో ఈ మనోహరి ప్రాణాలు తీయటం లేదు. కానీ నేనైతే అలా కాదు. నన్ను అవమానిస్తే నేను ప్రాణాలే తీసేస్తాను, జాగ్రత్త అని చెంబా వార్నింగ్ ఇస్తుంటే, చెంబా ప్లీజ్ మనోహర్ని క్షమించేసేయ్. మనోహరి ఏదో తెలియక మాట్లాడింది. మనోహరి తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను అని రణవీర్ వేడుకోవటంతో, అలాగే అంటూ చెంబ అంటుంది. నాకు మాట వస్తోందని మనోహరి అంటుంది. చూడు, నీ వల్ల రణవీర్ మాటలు పడాల్సి వచ్చింది. నేను ఇక్కడి నుండి ఆ ఆత్మని తీసుకొనే వెళ్తాను. రణవీర్ నాకు పని అప్పగించాడు, అది పూర్తి చేసుకొనే వెళ్తాను అని ఈ మనోహర్ని ఇక్కడి నుంచి పంపించేసేయ్. నా కోపం తగ్గాలి. తగ్గే వరకు నాకు ఆవిడ కళ్ళకు కనిపించకూడదు అని చెంబా చెప్పటంతో, వెళ్ళు మనోహరి ప్లీజ్ అని రణవీర్ చెప్పటంతో మనోహరి వెళ్ళిపోతుంది. తర్వాత ఏంటి ప్లాన్ అని రణవీర్ అడగటంతో, అమావాస్య కోసం ఎదురు చూడటమేనని చెంబా చెప్తుంది. తర్వాత ఆరు గుప్తా గారితో, చెంబా పోయింది, కాలా పోయింది, నేను గెలిచాను. ఇక నాకన్నీ మంచి రోజులే. నా కోసం ఎవరు రాలేరు, నన్నెవరు ఏమీ చేయలేరు అని డ్యాన్స్ చేస్తూ ఉంటే, ఆ చెంబాని అంత తక్కువ అంచనా వేయకుము బాలిక. చాలా మంత్రశక్తులు, క్షుద్ర శక్తులతో ఆరితేరినది. నిన్ను ఏమైనా చేయగలదు అని గుప్తా గారు అంటే, అంటే ఏంటి గుప్తా గారు, నన్ను బంధించి తీసుకువెళ్తుందని చెప్తున్నారా అని ఆరు అంటుంది. నువ్వు ఆ చెంబాని 2 సార్లు అహం దెబ్బతీశావు. గాయపడిన మృగము ఎలా కాచుకొని ఉంటుందో అలాగే కాచుకొని ఉంటుంది. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని గుప్తా గారు చెప్తుంటే, అప్పుడే అక్క అక్క అంటూ బాగి అక్కడికి వస్తుంది. ఏంటో చెప్పు బాగి అని ఆరు అడగడంతో, చిత్ర ఏం చేసిందో తెలుసా అక్క? మా ఆయన దగ్గర లక్షలు లక్షలు డబ్బులు తీసుకొని షోరూమ్ బిజినెస్ చేస్తోంది అని బాగి చెప్పడంతో, చీరలు బిజినెస్ చేస్తోందా? మంచిదే కదా బాగి అని ఆరు అంటుంది. వాళ్ళు బిజినెస్‌లో సక్సెస్ అయితే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు కదా అని ఆరు అంటే, అది కాదక్కా, ఆ షోరూమ్ దగ్గర ఏదో గోల్‌మాల్‌గా అనిపిస్తోంది. వాళ్ళు లాస్ వచ్చిందనుకో, అప్పుడు చిత్ర మెల్లగా తప్పించుకుంటుంది. వినోదే కదా బాధపడేది అని బాగి అంటే, పోనీ ఆయనకి చెప్పకపోయావా అని ఆరు అంటుంది. చెప్పి చూశానక్క, కానీ రిలేషనే ముఖ్యం అని ఆయన డబ్బులు ఇచ్చేశారు అని బాగి అంటే, అవును రిలేషన్సే ముఖ్యం కదా అని ఆరు కూడా అంటుంది. కానీ ఆర్థిక సంబంధాలు బాగుంటేనే కదక్కా రిలేషన్స్ కూడా బాగుండేది. అయినా ఏంటో ఎవరు నా మాట వినటం లేదు అని బాగి చెప్తుంటే, అప్పుడే మనోహరి కారులో దిగి వెళ్తూ ఉంటుంది. అదిగో మనోహరి ఉంది కదా, చిత్రకు బాగా క్లోజ్ కదా, మనోహరితో చెప్పించు అని ఆరు అంటే, అవును కదా అని బాగి అంటుంది. అదేంటి ఈ బాగి ఆరుతోనే మాట్లాడుతోందా అని మనోహరి షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. ఇదిగో ఏంటి మనోహరి అలా చూస్తున్నావు? చిత్రకి నువ్వైనా చెప్పొచ్చు కదా, మనోహరితో చెప్పించమని అక్క చెప్తోంది అని బాగి అంటే, మనోహరి ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్తుంది. ఛ! నా మాట ఎవరూ వినటం లేదు అని బాగి కూడా లోపలికి వెళ్తుంది. బాలిక మనోహర్‌ని చూస్తుంటే ఎందుకో పశ్చాత్తాప పడుతున్నదనిపిస్తోంది అని గుప్తా గారు అంటే, దాన్ని నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. అది కనుక బాగుపడితే మొట్టమొదట సంతోషపడేది నేనే కదా గుప్తా గారు అని ఆరు అంటుంది. బాలిక, ఇదంతా ఎందుకు? నువ్వు మా లోకంనికి రమ్ము. అక్కడి నుంచి నీ కుటుంబాన్ని చూచుకొనుము అని గుప్తా గారు అంటే, లేదు గుప్తా గారు, నాకింకా గడువు ఉంది కదా, నేను రాను కాక రాను అని ఆరు చెప్తుంది. రే ఆకాష్, అంజు అన్నం తినట్లేదు, ఏంటో అడుగు అని అమ్ము ఆకాష్ని అడగటంతో, నేను తినను కాక తినను, నువ్వు
ఎలక్షన్స్‌లో పార్టిసిపేట్ చేయటం లేదు. ఆ బంటి గాడు నన్ను ఏడిపిస్తున్నాడు. వాడు గెలిచిన తర్వాత మనల్ని స్కూల్ నుంచి గెంటేస్తాడంట తెలుసా అని ఎంత చెప్తున్నా కూడా నేను పార్టిసిపేషన్ చేయను కాక చేయను అని అమ్ము తేల్చి చెప్పేస్తుంది. అయితే నేను అన్నం తిన్ను. రేయ్ ఆకాష్ నువ్వు పాల్గొను అని అంజు అంటే, లేదు నేను కూడా పాల్గొనను అని ఆకాష్ అంటాడు. అయితే నేను పాల్గొంటాను అని ఆనంద్ అంటాడు. అవును. ఆ బంటి గాడికి నేను బుద్ధి చెప్తాను అంజు అని చెప్పటంతో, చూడండి మా తరపున మా అన్నయ్య ఆనంద్ నిలబడుతున్నాడు. మీరంతా మా అన్నయ్యని గెలిపించాలి అని అంజు చెప్తుంటే, అప్పుడే ఇదంతా ప్రిన్సిపల్ చూసేసి బంటి తలపై ఒక మొటిక్కాయ ఇచ్చి, చూసావా నువ్వు ఆ అంజుని రెచ్చగొట్టడం వల్లే నువ్వు యునానిమస్‌గా గెలవాల్సింది. ఇప్పుడు ఆనంద్ నీతో పోటీకి వస్తున్నాడు. ఆ ఓట్లన్నీ ఆనంద్‌కి వెళ్తే నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు అని ప్రిన్సిపల్ తిడుతూ ఉంటే, లేదు మేడం నేనే గెలిచి చూపిస్తాను చూస్తూ ఉండండి అని బంటి చెప్తాడు. తర్వాత చిత్ర వినోద్ డైరెక్టర్‌తో మాట్లాడుతూ ఉంటారు. చూడండి మేడం, మేము ఈ సిటీలోనే చాలా పెద్ద యాడ్ ఏజెన్సీ వాళ్ళం. మీరు చెప్పిన హీరోయిన్‌తో మేము యాడ్ ప్రమోషన్ చేస్తాము. మీ షోరూమ్ గురించి చాలా గొప్పగా వేస్తాము. చూస్తూ ఉండండి అదిరిపోతుంది అని అతను చెప్తూ ఉంటే, అవును నేను కోట్లు టర్నోవర్ చేస్తాను అని చిత్ర చెప్తూ ఉంటే, అప్పుడే రాథోడ్ బాగి ఇదంతా వింటూ ఉంటారు. మిస్సమ్మ అప్పుడే కోట్ల గురించి లెక్కలు వేసుకుంటుంది అని రాథోడ్ అంటే, అవును రాథోడ్ ఏం చేస్తుందో ఏంటో నాకు అర్థం కావటం లేదు అని బాగి అంటుంది. చూడండి ఎవరు హీరోయిన్‌ని మనం పెట్టుకోవటం ఏంటి? నేనే యాడ్‌లో నటిస్తాను అని చిత్ర చెప్పటంతో రాథోడ్ దగ్గుతూ వెటకారాలాడుతూ ఉంటాడు. ఏంటి రాథోడ్ వెటకారాలా అని చిత్ర అడుగుతూ ఉంటుంది. వినకూడని మాటలు వింటే ఇలా దగ్గు వస్తూ ఉంటుందిలేండి మేడం అని రాథోడ్ సెటైర్‌లు వేస్తూ ఉంటాడు. చూడు నువ్వు సెటైర్‌లు వేస్తున్నావని నాకు అర్థమైంది. కానీ నా అంత అందంగా ఎవరుంటారు చెప్పు? నేను చాలా బాగున్నాను అని చిత్ర తనకు తానే గొప్పలు చెప్పుకుంటూ ఉంటే, చూడు చిత్ర ఇది మన యాడ్ షూటింగ్ ప్రమోషన్ కోసం ఇదంతా అవసరమా చెప్పు? హీరోయిన్‌ని పెట్టుకుందాం అని వినోద్ చెప్తుంటే, లేదు వినోద్ ఇప్పట్లో ఎవరి ప్రమోషన్‌లు వాళ్ళే చేసుకుంటున్నారు కదా! కాబట్టి నేనే నటిస్తాను. నాకు నటన కూడా బాగా వచ్చు అని చిత్ర చెప్పటంతో, అవును చిత్ర బాగా నటించగలదు. మీకు నో డౌట్ డైరెక్టర్ గారు. ఎందుకంటే తన నటనకి నేనే ఫ్యాన్‌ని కదా! దగ్గరుండి కూడా చూశాను కదా! అని బాగి అంటే, బాగి అని చిత్ర చెప్తూ ఉంటుంది. ఆ! నేను నిజంగానే చెప్తున్నాను అని బాగి అంటుంది. ఇది నన్ను తిడుతోందా? పొగుడుతోందా? అని చిత్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. సరే మేడం రేపు మా ఎక్విప్‌మెంట్‌తో మొత్తం వచ్చేస్తాము. మీరు రెడీగా ఉండండి అని డైరెక్టర్‌తో పాటు వచ్చిన అతను ఇద్దరు బయటికి వెళ్తారు. సరే చిత్ర నాకు కాస్త పని ఉంది నేను వెళ్తాను అని వినోద్ అంటాడు. డైరెక్టర్ గారు అసలు ఆ అమ్మాయి ఏం బాగోలేదు. నటన కూడా వస్తుందో రాదో మనం చాలా పేరున్న గలవాళ్ళం కదా! డబ్బుల కోసం ఇలా చేయటం కరెక్ట్ కాదేమో అని అంటుంటే, అప్పుడప్పుడు ఇలా డబ్బుల కోసం చేస్తూ ఉండాలి. మనం యాడ్ చేస్తున్నాం అంతే కదా! ఎవరు నటిస్తే మనకేంటి అవన్నీ పట్టించుకోకూడదు అని డైరెక్టర్ చెప్తాడు. మిస్సమ్మ రేపు నేను సెలవు పెట్టేస్తాను. ఈ ఘోరం చూడలేను అని రాథోడ్ అంటే, నువ్వు రాకపోతే ఎలా రాథోడ్ నేనొక్కదాన్నే బలి కావాలా ఏంటి అని బాగి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. హలో ఏంటి వెళ్ళకండి. రేపు నువ్వు గూడా బాగా రెస్ట్ తీసుకో ఈ రోజంతా. ఎందుకంటే నా నటన నువ్వు చూడాలి కదా అని చిత్ర అంటే, అయ్యో నేను మిస్ అవుతానా ఆ అద్భుతాన్ని నేను నా కళ్ళతో చూడాలి కదా అని బాగి అంటుంది. అయ్యో మిస్సమ్మ ఏంటి మరి అంతలా భయపెడుతున్నావు? నాకు చాలా భయమేస్తోంది అని రాథోడ్ అంటే, ఓవర్ చేయకు రాథోడ్. రేపు నా నటన విశ్వరూపం ఏంటో నేను నీకు చూపిస్తాను కదా అని చిత్ర వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. తరువాత చీకటి పడడంతో, ఏంటి గుప్తా గారు మీరు అటు ఇటు తిరుగుతూ పైకి అలా చూస్తున్నారు అని ఆరు అడగటంతో, నీ గురించే ఆలోచిస్తున్నాను బాలిక ఆ చెంబ అని గుప్తా గారు అంటే, ఏమిటి గుప్తా గారు మళ్ళీ నన్నేమీ చేయలేక ఆ చెంబ నా పిల్లల్ని కానీ భాగ్యని కానీ ఆయన్ని కానీ ఏమైనా చేస్తుందా అని ఆరు అడుగుతూ ఉంటే, ఆ చెంబాకి కావాల్సింది నువ్వు మాత్రమే బాలిక. ఇప్పుడు అమావాస్య గడియలు మొదలైపోతున్నాయి. పౌర్ణమి రోజు నీకు రెట్టింపు అయినట్లే అమావాస్య రోజున శక్తులు పోతాయి కదా! నిన్ను వచ్చి బంధిస్తుంది అని గుప్తా గారు చెప్తారు.